అసలు ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు లీడ్స్లోని హెడింగ్లేలో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ను టీమిండియా చేజార్చుకుంటుంది అని. ఎందుకంటే కుర్ర జట్టైన మేటి ఇంగ్లాండ్ను వాళ్ళ సొంత గడ్డపైనే రఫ్ ఆడించారు టీమిండియా బ్యాటర్లు. ఒకటి కాదు రెండు కాదు, 2 ఇన్నింగ్స్లో కలిపి 5 సెంచరీలు బాదారు మనోళ్ళు. ఒక్క పంతే 2 సెంచరీలు కొట్టాడు. గిల్, రాహుల్, జైస్వాల్ కూడా సెంచరీలు చేశారు. భారీ స్కోర్లు పెట్టారు, భారీ టార్గెట్ కూడా ఇచ్చారు. అయినా కానీ కొట్టేశారు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు. ముందు నుంచి చెబుతూనే ఉన్నారు టీమిండియాకి బ్యాస్ బాల్ని రుచి చూపిస్తాం అని. అన్నట్లుగానే చెవులు మూసి చావగొట్టేశారు. 371 పరుగుల టార్గెట్లో ఆఖరి రోజు కొట్టాల్సిన 350 పరుగులను 5 వికెట్లు మాత్రమే నష్టపోయి చేసేసింది ఇంగ్లాండ్. ప్రధానంగా ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ కొరకరాని కొయ్యలా మారి మన విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాడు. మహానుభావుడు జైస్వాల్ సెంచరీ ముందు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన డకెట్ ఏకంగా 149 పరుగులు కొట్టి ఒంటి చేత్తో ఇంగ్లాండ్కు అనూహ్య విజయాన్ని అందించాడు. మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన బుమ్రాబాయ్ రెండో ఇన్నింగ్స్లో విఫలం అవడంతో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టులోని ఆటగాళ్లు 5 సెంచరీలు చేసి కూడా మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అంత అద్భుతమైన రికార్డు మన ఖాతాలోకి వచ్చి చేరింది.